నమస్తే. ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉన్నది. సో పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది, సో మేము భారతదేశంతో యుద్ధం చేయబోతా ఉన్నామని చెప్పి. సో ఒకవైపు ఇక్కడ పాకిస్తాన్ పహల్గామ్ ఆ ఇష్యూలో ఓవరాల్గా వాళ్ళ తప్పు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తప్పుని కప్పుపుచ్చుకొనే వాళ్ళే డైరెక్ట్గా భారతదేశం పైన మేము యుద్ధం ప్రకటిస్తామని తెలపడంతో ఇటు ఇండియాకు సంబంధించిన ఆర్మీ కూడా సో పాకిస్తాన్ పైన కూడా తిరుగుబాటు చేస్తూ ఉంది. అదే క్రమంలో ఇండియాకు సంబంధించిన మన ఇండియన్స్ కూడా కొంతమంది చనిపోతున్న పరిస్థితి కూడా మనం చూసాం. స్వయాన ఏపీకి సంబంధించిన మురళీ నాయక్ అనే ఆర్మీ జవాన్ కూడా సో ఈ యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పక్కా తెలంగాణ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో అసలు ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు అన్న ఉద్దేశంలో భాగంగా మనం సుందరయ్య పార్క్లో ఉన్నాం. చాలామంది ఈవినింగ్ టైంలో ఇక్కడికి వాకర్స్ వస్తూ ఉంటారు, మార్నింగ్ టైంలో వస్తూ ఉంటారు, ఈవినింగ్ టైమ్స్లో కూడా చాలామంది మేధావులు కావచ్చు లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు ఇక్కడికి వాకింగ్కి వస్తూ ఉంటారు. సో ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్, ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది కదా, సో చూస్తూ ఉన్నారా సార్ మీరు టీవీలలో ఈ మధ్య కాలంలో? సో ఒక ట్రెండింగ్ వార్తగా కనిపిస్తూ ఉంది. సో మన ఏపీకి సంబంధించిన మురళీ నాయక్ కూడా ఈ యుద్ధంలో ఆయన చనిపోవడం జరిగింది. సో మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు దీన్ని? చాలా బాధాకరం అండి ఇది. ఎందుకంటే యుద్ధము జరుగుతుంది, చాలా బాధాకరం అండి ఇది జరిగినది. ఎట్లయినా మన ఇండియా వాళ్ళను పూర్తిగా ఎదుర్కోవాలని మనం కోరుకుంటున్నాం అండి. కానీ ఇక్కడ ఒకవేళ కనుక వాళ్ళు డి అంటే డి అన్నట్టే ఉన్నది. సో మనం కూడా వాళ్ళతో పాటు పోటీ పడితే ఇక్కడ మన వాళ్ళని కూడా మనం మిస్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వయాన మురళీ నాయక్ కూడా చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. అవునవును అండి. ఎందుకంటే వీళ్ళు ఇంత దారుణంగా చేస్తారని అని మనం ఊహించలేదు. కానీ మన వాళ్ళు కూడా బాగానే తిరగబడి చేస్తున్నారండి. సార్, అసలు తప్పు ఎవరిది? ఏ పబ్లిక్ ఏమనుకుంటున్నారు నిజంగా? సో వాళ్ళ మొట్టమొదటిగా పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉగ్రవాదులు చేసే తప్పుకే మన వాళ్ళు తిరుగుబాటు చేస్తారని పబ్లిక్ అనుకుంటా ఉన్నారా? అవునండి. ఎందుకంటే వాళ్ళదే తప్పు. ఫస్ట్ వాళ్ళే మన మీద దాడి చేయడం జరిగింది కాబట్టి 100% వాళ్ళు మన మీద దాడి చేయడం చాలా ఖండిస్తున్నాం అండి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ మోదీ గారు సక్సెస్ అయినారని అనుకోవచ్చా? బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? అంటే మోడీ గారు మంచిగానే చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే దీని గురించి పూర్తిగా 100% తీసుకుంటున్నాడు. దీన్ని ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది, దీనిలో తగ్గేదేం లేదు. మోడీ మంచిగా చేస్తున్నాడు. సరే, ఇప్పుడు చర్చ ఏంటంటే హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ సంబంధించిన మూలాలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఏ టైం అయినా ఏదైనా ఒకటి జరిగే అవకాశం ఉంటుంది అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ హైదరాబాద్లో కూడా పబ్లిక్ కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నదా? చాలా అవసరం ఉందండి. ఎక్కడ కూడా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే. సో ఇక్కడ గవర్నమెంట్ ఎట్లుంది సార్? అంటే ఇక్కడున్న గవర్నమెంట్ కూడా సో ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా అందరూ ఏకతాటి పైన ఉండాల్సిన అవసరం ఉన్నదా? చాలా అవసరం ఉందండి. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు కాబట్టి సో గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ అందరూ మనం అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇక్కడ పొలిటికల్ విమర్శలు కూడా కనిపిస్తా ఉన్నాయి కదా, కాంగ్రెస్ బీజేపీ పైన, బీజేపీ కాంగ్రెస్ పైన. ఇక అవి మామూలే అండి, పొలిటికల్గా ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి అవి. ఒకరి మీద ఒకరు ఈ రాజకీయం ఉన్నంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం కొనసాగుతూ ఉన్నది. చూస్తా ఉన్నా సార్, టీవీలో చూస్తూ ఉన్నారా? ఓకే. సో ఏమనిపిస్తుంది సార్ ఈ యుద్ధ వాతావరణం చూస్తూ ఉంటే? పాకిస్తాన్ని మట్టి కరిపేయాలంతే. మొత్తం పాకిస్తాన్ కంట్రీని మొత్తం మట్టి లేవల్ చేయాలి. ఎవరిది తప్పు సార్? ఎవరిది తప్పు? ఇప్పుడు అంటే ఇక్కడ పొలిటికల్ విమర్శలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ పైన, బీజేపీ కాంగ్రెస్ పైన. ఏమున్నది పొలిటికల్ ఏమున్నది భయ్? కళ్ళల్లో ఇప్పుడు అందరు తెలిసిపోయింది కదా, చూస్తున్నారు టీవీలలో. పహల్గాం దాడిలో పాయింట్ ఇప్పి చూసి కాలవడము ఒక మతం మీద దాడి అన్నట్టే కదా. ఇప్పుడు ఒక మతం మీద దాడి అన్నప్పుడు ఒక వర్గాన్ని మభ్యపెట్టి ఒక వర్గాన్ని మైండ్లో పెట్టుకొని పర్టికులర్గా వర్గాన్ని దింపి కాల్చడము, పోయి మోదీకి చెప్తే ఏం చేసి ఇప్పుడు తెలుస్తుంది కదా. సింధూర్ ఆపరేషన్, ఇద్దరు లేడీస్, మేడము సోఫియా కుర్షి అండ్ వింగ్ కమాండర్ సింగ్, ఆ ఇద్దరు ఆఫీసర్స్ పాకిస్తాన్ సగం భాగం మట్టి కర్పించారు. ఇంకా సింధూర్ ఏముంటుంది, అంతా సింధూర్ అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు లేడీస్ ఎనఫ్ పాకిస్తాన్కు, మొత్తం భారతదేశ సైన్యం అవసరం లేదు.
అంత గట్టిగా సమాధానం చెప్తారు ఇండియన్ ఆర్మీ. సార్ ఇప్పుడు వాళ్ళ తప్పు ఉన్నప్పటికీ కూడా వాళ్ళే మన పైన యుద్ధం ప్రకటించారు పాకిస్తాన్ వాళ్ళు, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇండియా ఏం చేయలేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా చేసిరు అనుకో. ఒక సామెత ఉంది తెలుగులో, కింద పడ్డా కాలు పైననే ఉండన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏమైతుంది, కింద పడ్డా నా కాలు పైన ఉంది అని అంటారు. అట్లా ఉన్నది పాకిస్తాన్ వ్యవస్థ. పాకిస్తాన్ సపరేట్గా అసలు తప్పు ఏంటంటే మన పూర్వీకులు ఇది హిందుస్థాన్, పాకిస్తాన్ కాదు, హిందుస్థాన్లో హిందువులు మాత్రమే ఉండాలి. ఏదో అందరూ ఉండి అందరు కలిసిమెలిసి ఉండాలని ఒక పెద్ద మనసుతోటి పూర్వీకులు ఉన్నారు. ఇక్కడ ఇండియాలో 50 లక్షల మంది పాకిస్తానీలు ప్లస్ రోహింగ్యలు, ముస్లిం రోహింగ్యలు ఉన్నారు వితౌట్ డాక్యుమెంట్స్ వచ్చి ఇక్కడే ఉండి ఎవరు అడిగేటోళ్ళు లేడు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కు అండ్ స్టేట్ గవర్నమెంట్కు మా వినతి ఏంటంటే సీనియర్ సిటిజన్గా ఈ ఎంక్వైరీ చేసి వితౌట్ డాక్యుమెంట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తమ దేశాలకు పంపించాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం విషయంలో బీజేపీ సక్సెస్ అవుతుంది అని అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఓటమి జగత్ సక్సెస్ ఏముంది సార్, మనకు కనబడుతున్నది కదా సక్సెస్. దీంట్లో సక్సెస్ అయ్యేది ఇండివిజువల్ కాదు, దేశం గురించి పోరాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు జవాన్లు చనిపోయారు, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మేము. వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ డీప్ కండోలెన్స్ తెలుపుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ ఏమున్నదండి, మన దగ్గర ఉన్న ఒక స్టేట్ లెవెల్ కాదు అది. దానికి ఇంతసేపా ఏదో సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళేమో సివిలియన్స్ చంపేస్తున్నారు, సివిలియన్స్ గ్రామాలల్లో బండ్లల్లో వేస్తున్నారు. మన సైన్యం ఏం చేస్తున్నారు, పర్టికులర్ ఉగ్రవాది మీద దాడి చేస్తున్నాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ మొత్తం ఉగ్రదాడి మీద చేస్తున్నారు. వాళ్ళు అట్లా చేసలేరు. స్కూళ్ళ మీద, దేవుళ్ళ గుడి మీద, ఎయిర్పోర్ట్ల మీద, ఇళ్ళ మీద చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? సరే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ పాకిస్తాన్ సంబంధించిన మూలాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. సో నిజంగా మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నదా ఇప్పుడు కాదు సార్, ఈ ఒక్కసారి కాదు, 365 రోజులు మనం అలర్ట్ ఉండాలి. 365 రోజులు అలర్ట్ ఉండాలి, బతికిన రోజులు అలర్ట్గానే ఉండాలి. మూలాలు ఉన్నాయని అంటే అది గవర్నమెంట్ చూసుకుంటుంది. మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నది, ఎవరికి పత్రాలు ఉన్నాయి, ఎవరికి రెసిడెన్స్ లేవు, వాళ్ళందరూ చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. సో ఏం చెప్తారు సార్ ఈ యుద్ధ వాతావరణంలో? సో పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఏంటంటే నా వయసు బట్టి నేనేంటంటే ప్రపంచ పటంలో ఉన్న రెండు భారతదేశము, పాకిస్తాను రెండే పటంలో అయితే ఉన్నాయి. చిన్నది చాలా పేదరిక దేశాలు అనేసి ఇప్పటికీ ఉన్నది. దాంట్లో మనము అన్నీ తెలుసుకొని మానవత్వం దృక్పథంతోన ఈ రోజు వరకు నడిచినందుకు మనము ప్రపంచ పటంలోన చిన్న భారతదేశం అయినా కూడా మన దేశ ప్రధానమంత్రులు ఎంతమంది అయితే ఉన్నారో అభివృద్ధి దిశగా వెళ్ళారు. కానీ వాళ్ళు పాకిస్తాన్ మాత్రం వాళ్ళ జీవన ఉపాధి ప్రజల గురించి ఏమీ ఇంతవరకు చేయలేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా పోట్లాలతోనే, ఎప్పుడూ కూడా జీవితకాలం పోట్లాలు ఉంటే ఆ దేశం ఎప్పుడూ బాగుపడదు. ఆ దేశం ప్రజలు లేనిదే రాజు ఎందుకు? ప్రజలకి జీవన ఉపాధి మంచి మార్గాలు లేనిది, విద్య కానీ ఏది కానీ లేనిది ఆ యొక్క దేశము, ఆ రాజు ఉన్నా లేకపోయినా ఒక్కటే. అయితే ఇన్ని ప్రపంచానికి అన్ని ఒక క్రికెట్లే కాదు, అన్ని పోటీల్లోన అలాంటి అబద్ధాలు, అలాంటి నిరాచకాలు జీవితం అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా పాల్గొను. కానీ ఒక్కటేంటంటే భారతదేశం మొత్తం చిన్నోళ్ళ నుంచి ముసలివైన వాళ్ళకు బాధ ఎందుకు కలిగిందంటే, మన భారతదేశంలో ఇంత పాకిస్తానీయులు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి, అన్ని మతాలు కలిపి కూడా ఉన్నారు. కానీ ఈ యొక్క ఇంత ప్రశాంతంగా చదువులే కాదు, అభివృద్ధిలే కాదు, అన్నీ బాగే ఉన్నారు. కానీ ఆ దేశంలో మనము ఒక్కరోజు కూడా ఉండడానికి ప్రాణంతోనే, పిడికట్టులతోనే మనం ఉండగలము. కానీ ఈరోజు వాళ్ళు చేసింది ప్రపంచంలోనే వాళ్ళకి దూషించే రోజు వచ్చింది. వాళ్ళు ఒక యాత్రికులు కాశ్మీరు ఈరో నాటికి పరిష్కారం అయింది. ఏ గవర్నమెంట్ పొలిటికల్గా నేను అనట్లేదు, ఏ దేశ ప్రధానమంత్రి అయినా మన దేశమైనా మంచి గురించే చేశారే అంటారు. కానీ అంటే ఒక పార్టీ పరంపరగా నేను మాట్లాడట్లేదు. ఒక యాత్రికుడు వచ్చాడు, ఏ యాత్రికుడు వచ్చేసినా నువ్వు పలానా హిందువుడా, ముస్లిముడా అని అని చంపడము, ఇది మహామూర్ఖత్వము. ప్రపంచంలో అలాంటి మనుషులు జీవితం వాళ్ళే కాదు, ఆ యొక్క దేశానికే గుణపాఠం నేర్పారు ఈ ఇద్దరు ఆడవాళ్ళు. మన భారతదేశంలో పుట్టినందుకు గర్వకారణము.
అలాంటి వాళ్ళు కూడా ఇద్దరు ఇంత నాశనం చేశారు కదా, పాకిస్తాన్ అనుకుంటే ఏమాత్రం కాదు, ఒక్క రోజులు కాదు 5 గంటల్లోనే చేయగలరు. అందుకే భగవంతునికి వాళ్ళకి వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు బాగుపడరు, వాళ్ళు ఎవరైనా కాకబట్టి వాళ్ళకి సరి అయిన దేశ ప్రజల మొత్తం మీద ఈ ఉగ్రవాద సంస్థనే. ఇంకోటి ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైనా దూషించే ఇది లేదు, చెప్పలేరు. పాకిస్తానీ వాళ్ళకి చంపడానికి వీళ్ళ ఉద్దేశం ఉంది. ప్రత్యేకంగా వాళ్ళు గుడారాలు ఎవరైతే దేశాన్ని ఉగ్రవాదులనే చంపారు, ఈరోజు వాళ్ళ స్థావరాలనే కూలగొట్టారు. పాకిస్తానీ వాళ్ళకి సాధారణ ప్రజలు కూడా చంపడానికి ఉద్దేశం లేదు, మనసు కూడా లేదు. వాళ్ళు ఓపెన్ మాటగా చెప్పేశారు. అదే ప్రత్యేకత మన భారతదేశానికి. వాళ్ళకి యుద్ధము, వాళ్ళకి సరి అయిన బుద్ధి రాకపోతే మన జీవితకాలం ఉన్నంత వరకు వాడికి నమ్మే ప్రసక్తే లేదు, నమ్మము. తప్పు వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే మేము రెడీ యుద్ధానికి అంటా ఉన్నారు. అంటే శత్రువే, ఎప్పుడైనా శత్రువే. మనిషి ఏంటంటే నీకు మిత్రత్వం ఈరోజు ఈనాటి నుంచి కాదు, రష్యా ఎప్పుడు రష్యా మనదుకే వచ్చింది, ఈనాడు కూడా రష్యా కూడా. అమెరికా అలాంటిది కూడా మీచి వాళ్ళు మీరు చూసుకోండి, నేను సపోర్ట్ నీకు చేయను అన్నాడు. దాని అర్థం ఏంటంటే మీరు చాలా తప్పు చేసినారు. అలాంటప్పుడు భారతదేశానికి వ్యతిరేకించలేదు, వాళ్ళ పాకిస్తాన్కే అన్నారు. వాళ్ళ మాజీ ప్రధానమంత్రి కూడా అన్నాడు మీరు వాళ్ళ జోలికే వెళ్ళకండి, వాళ్ళు అన్నారు. బయట నుంచి కూడా అన్నారు వాళ్ళ జోలికి వెళ్ళారంటే నాశనం తప్ప మీకు ఏమీ లేదు. అది నా యొక్క మనసుతో అదే చెప్పడం. వాళ్ళు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తెలంగాణలో ఎటువంటి ఫోకస్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే గతంలో కూడా బాంబు పేలులు అలాంటి సంఘటనలు ఇక్కడ జరిగినాయి కాబట్టి. ప్రపంచం మొత్తం మీద దేశ విరోధాలు ప్రతి దేశం, అమెరికా కూడా అన్నది నేనే రాజ్యాంగాన్ని. ఆ రోజు రొనాల్డ్ రీగన్ కూడా అన్నాడు ప్రపంచాన్నే నేను నాశనం చేసేసి ఆకాశంలో ఉన్న పెద్ద మేడలు కొట్టుకు కుబేర్లు అందరం వెళ్తాను. అది సహించింది. అంటే అలాంటివి జరగకపోయినవి అవన్నీ. పాకిస్తాన్ కూడా అప్పుడు మనం కెమికల్ బాంబు వేసి ఇస్తాము. రాష్ట్రపతి మాజీ జియావుల్ హక్కు అన్నాడు కెమికల్ బాంబు వేసి ఇస్తాం మంది. ఆ రోజు నుంచి ఈ రోజుకి జడిసే అంటే అందుకే అంటారు మెరిసే మేఘాలు గర్జించే మేఘాలు వర్షం కురదనేసి. అది అసంభవం. ప్రపంచం ఎప్పుడైనా మంచికే త్రావు ఉంది కానీ చెడుకి ఎప్పుడు త్రావు లేదు. అలాగే పాకిస్తాన్ చెడుకే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెడుకే జరుగుతుంది. సార్ నమస్తే సార్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్గా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పటికే మన ఏపీకి సంబంధించిన మురళీ నాయక్ కూడా ఈ యుద్ధ వాతావరణంలో చనిపోవడం జరిగింది. ఎట్లా చూస్తాను? మీ ఊరేసా? పక్క ఊరు. అదే మన సత్యసాయి జిల్లా మాది. కదిరి పక్కన ఊరు గోరంట్ల. చాలా యంగ్ బాయ్, 24-25 years ఉన్నాడు పాప. మీకు పరిచయం సార్? లేదు, పక్క ఊరు, అది తెలుసు. పక్క ఊరు గుర్తుపట్టగలం. ఊరు ప్రాంతము పుట్టపర్తి, గోరంట్ల, హిందూపురము, ఈ ఊర్లు ఉన్నాయి కదా, కదిరి, అవంతా ధర్మవరం, అదంతా పక్క పక్కన. మన దేశాన్ని కాపాడడం కోసం ఆ యుద్ధ వాతావరణంలో మీ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ చనిపోయినాడు. ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? చాలా ఫీల్ అవుతున్నాం మేము. రోజు ఇదే ఒక్కొక్క కరెక్ట్గా నిద్రపోయి 2 days అవుతుంది. ఇదే పరిస్థితి, ఇదే ఉన్న అదే ఫీలింగ్ అవుతుంది. అది చూస్తుంటే కళ్ళలో నీళ్లు దిగుతున్నాయి. అది పరిస్థితి. సరే, ఇప్పుడు మీరు డైలీ వాకింగ్కి వస్తూ ఉంటారా? డైలీ ఇట్లా జస్ట్ నేను ఇందిరా పార్క్ వెళ్తాను యాక్చువల్గా. ఇట్లా వచ్చాను కాబట్టి సందర్భం వస్తుంది కాబట్టి వచ్చిన. ఓకే, పబ్లిక్ ఏమంటారు సార్ ఈ యుద్ధ వాతావరణం చూసి? ఇండియా వర్సెస్ పాకిస్తాన్గా ఒక ఫైట్ కొనసాగుతా ఉంది కదా, పబ్లిక్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా? చేస్తున్నారు, కంపల్సరీ చేస్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఇలా మనము గత 35 సంవత్సరాల నుంచి మన మీద ఏదో రకంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు ఉగ్రవాదులు. ఏది మన బాంబే కానీ, ఢిల్లీ కానీ, బాంబేలో హోటల్లో జరిగింది కానీ, మన పార్లమెంట్ మీద జరిగిన దిల్సుఖ్ నగర్ బాంబేలు కానీ, లుంబినీ పార్క్, ఇంకా కొన్ని సంఘటనలు, చిన్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ కొన్ని పైకి రావట్లేదు. ఏదో ఒకటి క్లోజ్ చేయాలని నా ఒపీనియన్. ఓకే, సార్. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఈ పాకిస్తాన్ సంబంధించి, బంగ్లాదేశ్ సంబంధించి కూడా కొన్ని మూలాలు ఉన్నాయి అని అంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నదా? కంపల్సరీ ఉండాలి సార్. ఉన్నారు కూడా. మాకు బంగ్లాదేశ్ ఏరియా అంటే ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, కవాడి కూడా పద్మశాలి కాలనీలో ఒక స్క్రాప్ బిజినెస్ ఉంది బంగ్లాదేశ్ సంబంధించింది. ఏది మన వేస్ట్ మెటీరియల్ నుంచి సమ్ రాగి వైర్లు తీయడము, అలాంటి బిజినెస్ చాలా ఉంది. మొత్తం నా బంగ్లాదేశ్ అనే ఏరియా దగ్గర 70% వాళ్ళే ఉన్నారు. ఓకే, మొత్తం. సరే, ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అవుతుందా?
అవుతుంది సార్, 100% సక్సెస్ అవుతుంది. ఈ వాళ్ళు అంటే మళ్ళీ పార్టీలతో సంబంధం లేదు కానీ నాకు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇది ఎంతో బెటర్. 2 times వాళ్ళ మీద పోరాడింది కదా, ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని నా ఒపీనియన్. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వాళ్ళు వీళ్ళని అనుకోవడం, ఇప్పుడు ఏకతాటి పైన రావాల్సిన అవసరం ఉంది. 100% ఏకదాటి మీద రావాలి అందరూ, మొత్తం మన దేశం మొత్తం ప్రతి ఏది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన సమాజం అన్ని మన దేశం అంతా ఒక తాటిపై ఉండాలి ఈ విషయంలో మాత్రం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టీవీ చూస్తున్నావా? చూస్తా సార్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. చాలా జరుగుతుంది యుద్ధం. ఏం చూస్తా జరుగుతుంది, ధనము మన చాలా ముందుకు పోయి మనసుతో పోరాడి జర ధైర్యంగానే ఉండాలి. ఇప్పుడు మన ఏపీకి సంబంధించిన మురళీ నాయక్ అనే ఆర్మీ జవాన్ కూడా చనిపోయినాడే. చాలా బాధాకరం సార్ అది. మనకు మనం వదిలిపెట్టే పరీక్ష వద్దు పాకిస్తాన్ వాళ్ళని. ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం ముందుకు పోవాలి, అందరం ఐక్యం కావాలి. వాళ్ళ మాట నడవకుండానే చేయాలి మనం. కొంతమంది ఏమనుకుంటారు అంటే, సరే పాకిస్తాన్ వాడు తప్పు చేసిన వాడు యుద్ధం ప్రకటించినప్పటికి కూడా శాంతి చర్చలు జరపొచ్చు కదా, ఎందుకు యుద్ధంలో పార్టిసిపేట్ ఎందుకు చేయాలంటా ఉన్నారు. మంచిదైనా జరుపుకుంటే. వాడు ఏమంటున్నాడు పాకిస్తానుడు, మీ ఇండియాలో ఒట్టి తోక బాంబులు కాల్చినా కానీ పాకిస్తాన్ మీరు అలా మీరు అట్లా అంటున్నారు, అపనిందలు ఇస్తున్నారు, అది మంచిదా మీకు? మేము అంత ద్రోహులమా, మా అన్యాయమా అని అంటారు. అంటే మీరు అక్కడక్కడ విదేశాల సుత జరుగుతున్నాయి కదా కొన్ని, అట్లా సుత మీకు బుద్ధి వస్తలేదు అని మన వాళ్ళు సుత అంటున్నారు. మరి మీదో ఎంతో కొంత మాకు తెలిస్తేనే కదా మిమ్మల్ని అనటం, అది మీరు అనటం మర్యాద కాదు అని మేము సుత అంటాం. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ యాక్టివ్గానే పనిచేస్తుందా? ఇట్టుగానే పనిచేస్తుంది, శాంతియుతంగానే పనిచేస్తుంది. ఆయన మాట్లాడే మాట అయినా ఎంత మధురమైన మాట మాట్లాడుతున్నాడు, నిమ్మలంగా. శాంతి అంటే శాంతి, కొట్లాట అంటే కొట్లాట అంటాడు. సరైన మాట ఆయనది. చాలా ఉద్రికంగా వతలేదు ఇట్లా మాట ఆయనకు, శాంతియుతంగానే మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ పాత బస్తీ ఏరియాలో ఉగ్రవాదులు, పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు, బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అని అంటున్నారు. గవర్నమెంట్ కాస్త అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉందా? దానితో పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా? అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. పబ్లిక్ మనం ఏం చేయాలి, గవర్నమెంట్ ఎంత అలవెంట్ ఇస్తా వాళ్ళు వాటిని చేయవలసిందే. అది మనం పబ్లిక్ ఏం చేస్తాం, గవర్నమెంట్ ఉండాలి మనం ఎంత. అది గవర్నమెంట్ చర్య ఎట్లా తీసుకుంటే గట్టినే మనం పబ్లిక్ సుధా అంతే ఉండాలి. అదే నా ఉద్దేశమైనా అంతే ఉండాలి. పబ్లిక్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎంటైర్ ఈ యుద్ధ వాతావరణాన్ని. శాంతియుతంగా అనుకుందాం అని అంటున్నారు. అట్లయితే రాండ్రి అనుకుంటే అనుకుందాం, మరి ఎందుకు సచ్చుడు దాని జరుపుడు? అదైనా వాళ్ళకింత నష్టం అవుతుంది, మనకింతనైనా నష్టం అవుతుంది అని అట్లా అంటారు. ఓకే, అంటేనైనా చాలా మంచిదే. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మన దేశం కోసం ఆర్మీ జవాన్ కొట్లాడితే ఆ యుద్ధ వాతావరణంలో చనిపోవడం జరిగింది. మొట్టమొదటిగా వాళ్ళు పహల్గామ్ ఆ ఏరియాలో మన టూరిస్టుల పైన వాళ్ళు దాడి చేసి 28 మందిని చంపేసినారు కదా. చాలా అది అయింది, ఇట్లా చేయొద్దు వాళ్ళు. ఇప్పుడు నమ్మకం లేకుండా అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు ఏముంటుంది, ఏం లేదు, అయిపోయింది అన్ని పని. సో ఇండియా కూడా వాళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంది. కరెక్టేనా ఇండియా అటాక్ చేయాల్సిన అవసరం ఉన్నది? అవసరం ఉన్నది. మళ్ళీ ఇట్లా చేస్తే ఇట్లా ఇప్పుడు అట్లానే ఇడిచిపెడితే ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు ఇసి పెడితే అట్లా. సరే, ఇప్పుడు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధించిన మూలాలు కూడా హైదరాబాద్లో కూడా వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళపైన అక్కడ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు. పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదా? ఇంత అయితే ఇక్కడ అయితే ఎంత లేదు, మళ్ళీ అక్కడ ఏమో ఇక్కడ అయితే అంత అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్గా ఒక యుద్ధం కొనసాగుతూ ఉన్నది. సో పాకిస్తానే స్వయాన యుద్ధం ప్రకటించింది. సో ఈ క్రమంలో ఇండియాకి సంబంధించిన మన ఏపీకి సంబంధించిన వ్యక్తి మురళీ నాయక్ కూడా చనిపోవడం జరిగింది సార్. సో ఎంటైర్ ఈ యుద్ధ వాతావరణాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? యాక్చువల్ అయితే పాకిస్తాను తప్పిదం చేసింది, తీవ్రవాదుల్ని మన దేశం పైన, ఉగ్రవాదుల్ని మన దేశం పైన ఉసిగొల్పుతుంది. ఇప్పటికే మన భూభాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం, పీఓకేని ఆక్రమించుకోవడం జరిగింది. అది మనకు స్వాధీనం చేయడమే న్యాయసమ్మతమైనది. పీఓకే అనేది మన ఆధీనంలోని మనకు రావాల్సింది. ఇప్పటికీ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎంతో సమయం పాటిస్తున్నారు. అయినా కూడా వాళ్ళు రెచ్చగొట్టే ధోరణితోన ఉసుగొల్పడం జరుగుతుంది. మన పైన ఎన్నో దాడులు జరగడం జరుగుతుంది. అయినా కూడా మన భారత జవాన్లు కూడా వాటన్నిటిని కూడా తృణీకరించడం జరుగుతుంది. మిసైల్స్ కానీ, డ్రోన్లను కానీ వాళ్ళు ప్రయోగించినా కూడా మన 400 క్షిపణి అటువంటిది ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. కాబట్టి యుద్ధంలో
మన తప్పిదం లేదు. కానీ వాళ్ళు ఉగ్రవాదులు కాశ్మీర్లో కాల్పులు జరపడం వల్ల మనం ఈ చర్యకు పూనుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియా ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు కదా సార్, ఎందుకంటే తప్పిదం మొట్టమొదటి తప్పు వాళ్ళు చేశారు కాబట్టి అవసరం లేదు, మనం తగ్గనవసరం లేదు. తప్పిదం అంతా పాకిస్తాన్ వాళ్ళదే ఉంది, వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయినా కూడా మన ప్రధానమంత్రి చాలా సంయమనం పాటిస్తున్నారు ఇప్పటికి కూడా. ఇంకా దుందుడుకు చర్యలకు పోవడం లేదు మన దేశం, వాళ్ళు కవ్వింపు చేస్తున్నారు. సరే, ఇండియాలో కూడా కొంతమంది పాకిస్తాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? నో కామెంట్, అది నా దృష్టికి రాలేదు. మన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అది మతం కాకుండా ఏ మతమైనా కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, జైనుడు కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి భారతీయుడే అని భావిస్తాను నేను. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి మన దేశాన్ని ప్రేమించాలి, కానీ పాకిస్తాన్ని ప్రేమించడం అనేది అది అర్థరహితమైనటువంటిది. అటువంటి వాళ్ళని మనము మనము వర్ణించలేము, అటువంటి మూర్ఖుల్ని మనం వర్ణించలేము. కానీ ఏ దేశం, భారతదేశం గడ్డపై ఉన్నటువంటి వ్యక్తి భారతీయుడే, మతంతో సంబంధం లేదు. సార్, గతంలో హైదరాబాద్లో కూడా బాంబు పేర్లు అటువంటి సంఘటనలు తెలుసున్నారు కావచ్చు, గూగుల్ చాట్ కావచ్చు, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందా? గవర్నమెంట్ కూడా కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే ఉగ్రమూకలు కావచ్చు, వాళ్ళపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. మొన్న కూడా ర్యాలీ కూడా తీయడం జరిగింది. అతను నెల జీతం కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మంత్రులకు కూడా, ఇతర అధికారులకు కూడా అతను సందేశం ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తులు కూడా, నేను కూడా ప్రభుత్వ ఉద్యోగిని, మా వంతు కూడా మేము విరాళాలు ఇవ్వడం జరుగుతుంది ముందు మా అధికారుల పిలుపు మేరకు. కాబట్టి అతను శాయశక్తులు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా చాలా పటిష్టమైన చర్యలతోనే అప్రమత్తంగానే ఉన్నారు మన రాష్ట్రంలో అయితే. ఏ క్లాస్? 9th. ఓకే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక యుద్ధం, ఫైట్ కొనసాగుతా ఉంది. చూస్తున్నా, టీవీలో చూస్తున్నా. అవును. ఏమనిపిస్తా ఉంది నీకు? చాలా మంది ఈ వార్ వద్దనుకుంటున్నారు, కానీ నేను కూడా అంతే. ఈ వార్లు ఎందుకు వాళ్ళు అటాక్ చేశారు, మనం కూడా సేమ్ చేస్తే అయిపోతుంది. వార్లు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మనది ఒక ప్రామిస్ ఉంది, మనం న్యూక్లియర్ వెపన్ ఫస్ట్ వాడమని. అది మనం వాడామనుకో దేశంకి ప్రామిస్ బ్రేక్ అయినట్టు. కానీ పాకిస్తాన్ అట్లాంటి ఏం ప్రామిస్ చేయలేదు. అదే ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ వాడి ఇండియన్ మొత్తం డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. వాళ్ళకు కూడా న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి. ఈ ప్రామిస్ బ్రేక్ చేయకపోతే పెద్ద యుద్ధం స్టార్ట్ అవుతుంది. పాసిబ్లీ World War III కూడా స్టార్ట్ కావచ్చు. ఇది అయిందనుకో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. మళ్ళా వార్ వద్దు అసలుకి. అది అయిపోయింది, అటాక్ అయిపోయింది, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం, ఇవన్నీ అయితే అయిపోయింది. ఇంకా వార్నింగ్ ఇచ్చాం, అన్నీ అయిపోయినాయి, ఇంకేం వద్దు వార్స్ ఇవన్నీ. నా ఒపీనియన్ అయితే అది. కానీ ఇప్పుడు మనం ఇండియా రియాక్ట్ కాకపోతే రాను మొన్న 28 మంది టూరిస్టులు చనిపోయినారు. అటువంటి సంఘటన ఇంకోటి కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కదా? ఇంకోటి చోటు చేసుకున్నదంటే అటాక్ చేయాలి. ఒక వార్నింగ్ ఇచ్చాం, ఇంకో వార్నింగ్ ఇచ్చే ప్రస్తుతం లేదు. ఇచ్చామనుకో వాళ్ళకి మనం దయ చూపిస్తున్నట్టు ఉంటుంది. ఇంకోసారి అటాక్ జరిగిందనుకో అటాక్ చేయాలి. నేను ఇండియా సైడే ఉంటాను. అప్పుడు ఇప్పటికైతే వార్ వద్దు, నేను న్యూట్రల్. ఓకే, సో ఇప్పుడు మన ఏపీకి సంబంధించిన మురళీ నాయక్ కూడా ఈ కాల్పులలో చనిపోయినాడు, మన తెలుగు బిడ్డనే. సో ఏం చెప్తావు, తెలంగాణ పబ్లిక్ ఏం చెప్తావు? ఇప్పుడు తెలంగాణనే కదా మీది, ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది కదా, అంటే ఇండియాకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా? ఇండియాకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ గవర్నమెంట్ అయితే దీనికి చేయాల్సిన కాషియస్నెస్ అన్నీ తీసుకుంటుంది. ఇప్పుడు అన్ని తీసుకుంటుంది, మనం కూడా వాళ్ళని ఫాలో చేయాలి. ఇప్పుడు అన్ని ముస్లిమ్స్, ఇండియాలో ఉన్న అన్ని ముస్లిమ్స్ 48 hours, విత్ ఇన్ 48 hours ఇండియాని వదిలేసి వెళ్ళామన్నది. మోస్ట్లీ అందరు వెళ్ళిపోయినరు. ఉన్న వాళ్ళని లేకుంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తుండ్రు. హైదరాబాద్ని లేకపోతే ముస్లిం సిటీస్ అన్నిటినీ అలర్ట్లో పెట్టారు, ఎవరైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో. ఇప్పుడు ఇదంతా అవుతుంది, నేను న్యూట్రల్. అది మళ్ళీ అటాక్ ఇవన్నీ జరిగినాయనుకో యుద్ధం చేయాలి. ఇప్పటికైతే ఏం యుద్ధం వద్దు. కొంతమంది ఏమంటా ఉన్నారంటే పాకిస్తాన్ని మొత్తం ఖతం చేయాలి, ఏం లేకుండా చేయాలని కొంతమంది కూడా మాట్లాడుతారు, మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పటికే చాలాసార్లు పాకిస్తాన్కి అవకాశం ఇచ్చినాము, ఈసారి కూడా మనం అవకాశం ఇస్తే మన పైన ఇంకా గంభీరంగా యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో చాలామంది తెలుగు వాళ్ళు కూడా టూరిస్టులు చనిపోయే అవకాశం ఉందని చాలామంది అంటూ ఉన్నారు. అప్పుడు మనం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి యుద్ధం చేయడానికి. ఇప్పుడు
ఏమొద్దు, న్యూట్రల్గా ఉండాలి. వాళ్ళు ఏమన్నా మళ్ళీ మనం రెచ్చగొట్టారనుకో యుద్ధం చేయాలి. ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మనం వాళ్ళని థ్రెటన్ చేస్తున్నాం. మళ్ళీ థ్రెటన్ చేయడం ఆపేసి వాళ్ళు మళ్ళీ ఎదురుగా మాట్లాడారనుకో యుద్ధం చేయాలి. ఇప్పుడు వాళ్ళు గమ్మునగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియా వాళ్ళకంటే పవర్ఫుల్ అని. వాళ్ళు ఏమైనా చేశారనుకో మనకు పవర్స్ ఉన్నాయి వాళ్ళని డిస్ట్రాయ్ చేయనికే. వీఆర్ వే బెటర్ దెన్ దెమ్ బట్ దే నో దట్స్ వై దర్ స్టేయింగ్ క్వైట్. మనం కూడా అలానే ఉండాలి, మనం కూడా ఏం చేయొద్దు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు, బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది కదా. ఉన్నది జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని లింక్స్ ఇస్తుంది. ఈ లింక్స్ల నుంచి మెసేజెస్ వస్తారనుకో ఇండియాకి టాక్టిక్ ప్లాన్స్ ఉంటాయి కదా, అవన్నీ లీక్ కావచ్చు మీ అకౌంట్ త్రూ అని చెప్తున్నారు. మనం కూడా గవర్నమెంట్ చెప్పేటప్పుడు మాటినాలి, మాటినకపోతే మనకే ప్రమాదం. ఎంత ఉంటుంది చిన్న ఏజ్ ఎంత ఉంటాను? ఈ ఇయర్ 14 అవుతా. 14 years ఉంటుంది. ఓకే. సో చాలామంది మేధావులు కావచ్చు, పెద్ద పెద్ద ఏజ్డ్ పర్సన్స్ కూడా మీలాగా మాట్లాడలేకపోతారు తెలిసినప్పటికి కూడా. ఏ స్కూల్ అవుతాను? గ్లెండెల్. ఎక్కడ అది స్కూల్? సన్ సిటీ. ఓకే. డాడీ పేరు ఏం పేరు? వేణుగోపాల్. మమ్మీ పేరు? సుప్రియ. ఓకే. సో ఇట్లనే టీవీలు చూస్తూ ఉండు. సో దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాస్త ఫోకస్ చేస్తే, సో మీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల కొంతమంది మేధావులు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది తెలివి ఉండి కూడా మాట్లాడలేకపోతారు. సో మిమ్మల్ని చూసి కూడా కొంతమంది తెరపైకి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. ఎక్కడ సార్? ఇక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్ అనేది? లేదు, ఇక్కడనే అక్షయ్ నగర్. ఓకే సార్. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం కొనసాగుతూ ఉంది కదా, చూస్తురా టీవీలలో? చూస్తురా. ఏమనుకుంటారు పబ్లిక్, ఏమనుకుంటారు సార్? ఒకసారి బుద్ధి చెప్తే కరెక్టే అని అనిపిస్తుంది కదా. అదే మీరేమనుకుంటా ఉన్నారు? నేను 100% అదే అనుకుంటాను. ఇప్పుడు కొంతమంది ఏమంటా ఉన్నారంటే, సార్ ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేద్దాం, మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా రిపీట్ చేస్తే. ఇది ఇంతకుముందే ఎన్నోసార్లు రిపీట్ అయింది కదా, మరి ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే ఇక ఇంకా రెచ్చిపోతారు కదా వాళ్ళు. అటువంటప్పుడు ఇప్పుడు పనిష్మెంట్ చేయడమే కరెక్ట్. అది సరే. ఇప్పుడు మొట్టమొదటి దాడి అటాక్ వాళ్ళే చేసినారు, అప్పుడు మన వాళ్ళు చనిపోయినారు. మళ్ళీ రీసెంట్గా జరుగుతున్న యుద్ధంలో కూడా మన వాళ్ళు కూడా చనిపోయినారు. మొదలై అటాక్ చేశారు, మన వాళ్ళు కూడా అదే ఛాన్స్ చూస్తారు. వాళ్ళు అటాక్ చేస్తే మనం రిటర్న్ జవాబు ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో చేస్తారు అనుకోరాదు మన వాళ్ళు. సరే, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మోదీ గారు సక్సెస్ అవుతున్నారా ఈ విషయంలో? 100% సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ పొలిటికల్ విమర్శలు కూడా వేసుకుంటారు కదా, కాంగ్రెస్ బీజేపీని అనడం, బీజేపీ కాంగ్రెస్ అనడం. అంటే దేశం కోసం అందరు ఏకం కావాల్సిన తరుణంలో కూడా ఒకరి మీద ఒకరి విమర్శలు కూడా కనిపిస్తాయి. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మన దేశం, మన ప్రైమ్ మినిస్టరు మన వేరే దేశంతో మనం కొట్లాడుతున్నప్పుడు మన వాళ్ళకి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ. ఇట్లా విమర్శించుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఓకే. సరే, ఇప్పుడు హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ సంబంధించిన మూలాలు ఉన్నాయి, పాతబస్తీ ప్రాంతంలో. కానీ వాళ్ళు కూడా ఏ క్షణమైనా కూడా ఈ ఇండియా హైదరాబాద్ మీద కూడా పడే అవకాశం అంటారు కదా. కరెక్టే, చెప్పలేము ఇక, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అందుకే మన గవర్నమెంట్ అలర్ట్ ఉండాలి, మన పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్ అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏమన్నా మన గవర్నమెంట్ కాస్త అలర్ట్ ఉన్నట్టు కనిపిస్తుందా, పోలీస్ వ్యవస్థ కావచ్చు? ఏమో కొద్దిగా అనిపిస్తుంది మాకు, క్లారిటీగా లేదు. మొన్న పాకిస్తాన్ జెండాలు కింద వేసి బండ్లు పోతుంటే మన పోలీస్ వాళ్ళే అది తీసి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు నేను చూసాను యూట్యూబ్లో. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంది, కరెక్ట్ కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. ఏం చేస్తుంటారు? నేను కాలేజ్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేది వార్ నడుస్తూ ఉన్నది. ఎట్లా చూస్తా ఉన్నావు దీన్ని? అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో మన పాకిస్తాన్స్ అటాక్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మన వాళ్ళు జస్ట్ టెర్రరిస్ట్ వాళ్ళని అటాక్ చేయడం కరెక్టే అనిపిస్తుంది నాకైతే. కానీ చాలామంది మన ఇండియన్స్ కూడా ఏమంటారు దానికి అగెయిన్స్ట్గా ఉన్నారు. అలా ఉండకూడదని నా ఒపీనియన్. మన ఇండియాకే సపోర్ట్ చేయాలని నా ఒపీనియన్. ఓకే, మీరు అన్నట్టు చాలామంది
చర్చలు జరపొచ్చు కదా, ఎందుకు వాళ్ళపైన మనం అటాక్ చేయడం, వాళ్ళు మనపైన అటాక్ చేయడం, వాళ్ళ ప్రాణాలు పోతావని మన ప్రాణాలు పోతావని అని చాలామంది అంటున్నారు. నిజంగా కాంప్రమైజ్ అయిపోవాల్సిన అవసరం ఉన్నదా? కాంప్రమైజ్ అంటే మన ఇండియా ఇప్పటివరకు అటాక్ ఎప్పుడైనా అటాక్ చేయలేదు. టెర్రరిస్ట్ అటాక్ చాలా జరిగాయి మన ఇండియా పైన. అప్పుడు కాంప్రమైజ్కి చాలా ట్రై చేశారు, కానీ అది ఇంకా మనం వ్యతిరేకించకపోతే అది ఇంకా ఒక అడ్వాంటేజ్ దగ్గర తీసుకొని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇది ఇలానే చేయాలని నా ఒపీనియన్. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉందా? అంటే ఇది ప్రభుత్వం మ్యాటర్ కాదు, ఇది ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాదు, కానీ ఇప్పుడు వార్ విషయంలో అయితే ఇది ఒక కరెక్ట్ ఇనిషియేటివ్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, హైదరాబాద్లో కూడా ఈ పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ సంబంధించిన కొంతమంది ఇక్కడ స్టే చేస్తూ ఉన్నారు. ఏ క్షణమైనా హైదరాబాద్లో కూడా ఏదైనా అలజడి జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏ విషయం పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది, పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ ఏంటంటే మన పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వాలి. ఫస్ట్ ఏమనంటే ఇప్పుడు ఏమైనా యుద్ధం జరిగినా కానీ, ఇప్పుడు మొన్న అన్నారు కదా ఇట్లా మాక్ డ్రిల్స్ అవి ఇవని, అలాంటివి నిజంగానే జరపాలి. అంటే మొన్న అన్నారు కానీ ఎక్కువ ఏం జరగట్లేదు. కొన్ని ప్లేస్లో నిజంగా కూడా గొడవలు చేస్తున్నారు, కేపీహెచ్బి సైడ్ అట్లా గొడవలు చేస్తున్నారు. అది కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు చేస్తున్నాము వార్ అయినా సరే ఏదైనా సరే ఎందుకు చేస్తున్నాము, ముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ పెంచాలని. మీరేం చెప్తారు? ఏం సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి? సజెషన్స్ అంటే వార్ చేసేది కరెక్టే, ఎందుకంటే అమాయకుల పాల్గంలో చనిపోయారు అలా. అంటే క్యాస్ట్ రిలీజియన్ అడిగి మరీ చంపడం అది చాలా తప్పు. అయితే నేనైతే అగ్రీ చేస్తున్నా, పాకిస్తాన్తో ఫైట్ చేయడం నేనైతే అగ్రీ చేస్తున్నా. కొంతమంది ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు కూడా స్వయాన. కొంతమంది పాకిస్తాన్ని మేము ప్రేమిస్తాం, తప్పేముంది దాంట్లో అంటూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇండివిజువల్గా సరే నా ఇంటి దాకా రాలే కదా అన్న ఆలోచనతో ఉంటే బాగుంటుంది? అంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటుంది. ఖచ్చితంగా మన సొంత కంట్రీకే సపోర్ట్ ఇవ్వాలి. గతంలో హైదరాబాద్లో కూడా చాలా బాంబు పేలులు జరిగినాయి, తెలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే గోకుల్ చాట్ దగ్గర. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎటువంటి అంశం పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది? అంటే ఎక్కువ పబ్లిక్ ప్లేసెస్లో కొంచెం సెక్యూరిటీ పెంచాలి, పోలీస్ వాళ్ళని కొంచెం చూసుకోమని చెప్పాలి. ఎక్కువ థియేటర్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర, ఇంకా మార్కెట్ ప్లేసెస్ దిల్సుఖ్ నగర్ అక్కడ సైడ్ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా బయట తిరిగేటప్పుడు కూడా ఎవరన్నా అనుమానంగా కనిపిస్తే వెంటనే దగ్గరున్న పోలీసు వాళ్ళకు చెప్పాలి, ఇట్లా వీళ్ళు కొంచెం అనుమానంగా అనిపిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడున్న యువత సో దేశం కోసం కాకుండా సినిమాలు, ఈ ఎంజాయ్మెంటు, ఈ షికార్లు ఇటువైనా ఫోకస్ చేస్తూ ఉన్నారు చాలామంది. బెట్టింగ్స్ కావచ్చు, ఈ గంజాయి కావచ్చు, తావుడు కావచ్చు, దీనికి బానిస అయినారు. ఇప్పుడున్న యువత దేశం కోసం ఆలోచించే అంత టైం వాళ్ళకు ఉన్నదా? ఖచ్చితంగా ఉన్నది. అది ఉన్నందుకే కదా ఇప్పుడు ప్రోగ్రెస్ అనేది అవుతుంది. ప్రతి ఒక్కరు అంటే ఎంజాయ్మెంట్ కూడా ముఖ్యమే కదా. మనం మరీ చదువుకోవడం, జాబ్ చేయడం అదే కాదు కదా లైఫ్ అంటే. అంటే ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి కాబట్టి ఇది కూడా ఉండాలి, అది కూడా ఉండాలి, రెండు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.